హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. బోటీ కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బోటీ బాగా ఇలా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, ఒక అర స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి. బోటీని ఉప్పు నీళ్ళతో కానీ లేకుంటే వేడి నీళ్ళతో నిమ్మకాయ వేసి బాగా కడుగుంటే శుభ్రంగా ఉంటుంది. ఇలా కడిగితే ఇలా బాగా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు రానిచ్చుకోవాలి. తర్వాత ఇలా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక బోటీ వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్నాం బోటీ. మొత్తం ఇలాగే వేసేసుకొని ఇలా బాగా కలపాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి ఒక 4-5 లవంగాలు, రెండు స్పూన్ల కారము, వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసి ఇలా బాగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపి వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ఇలాగ వేసుకోవాలి.
సపరేట్గా కాకుండా ఆ నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా వేసి కలుపుతున్నాను, లేకుంటే అడుగు అంటుతుంది. ఒక 2 నిమిషాలకు ఒకసారైనా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇలా బాగా కలపాలి. బోటి కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నంలోకైనా చపాతీలోకైనా ఇందులోకైనా బాగుంటుంది. బోటి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా రన్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.